వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్షాకాలం వచ్చేసింది కదా, సాయంకాలం రాత్రిపూట వేడివేడిగా రకరకాల రొట్టెలు చేసుకుంటాం. మామూలు పుల్కాలు, చపాతీలు, తర్వాత మసాలా పరోటాలు, ఆలు పరోటా, గోబికా పరోటా కూడా ఒకటి చేసి చూపించాం. మూలి పరోటా చేద్దాం ముల్లంగితోటి. ముల్లంగి చాలా హెల్దీ అటండి. మన ప్రాంతాల్లో కొంచెం తక్కువ తింటాం. హిందీ మాట్లాడే వాళ్ళంతా ముల్లంగి బాగా తింటారు, మనం కొంచెం తక్కువ. కానీ చపాతీలకి దీన్ని వాడుకోవచ్చు, బాగుంటుంది. కూరలో కొంచెం ఇదేంటంటే ముల్లంగిలో ఒక చిత్రమైన వాసన వస్తుంది. సాంబార్లో వేసినా కూడా ముల్లంగి కొంతమందికి సూట్ కాదు కూడా, అలాంటప్పుడు వేసుకోవడం మానేస్తాం అనుకోండి. కాకపోతే చపాతీ వెరైటీకి దీన్ని వాడుకోవచ్చు. మనం గోధుమ పిండితో కలిపేసి చేసుకోవచ్చు. దీన్ని పన్నీర్ పరాటాల లాగా స్టఫ్ చేసి చేయొచ్చు, కోరేసి కలిపేసుకుని చేసుకోవచ్చు. కోరి కలుపుకునే రకం నాకు చాలా ఇష్టం అండి. రుచి బాగుంటుంది, చకచక అయిపోతుంది. ఇంకా కాంప్లికేషన్స్ ఉండవన్నమాట, హాయిగా అయిపోతుంది. ఓ 2-3 ముల్లంగిల్ని చెక్కు తీసేయటము, తలా తొక్క కట్ చేసి ఒక సన్న కూరం మీద కోరేసుకోవటం. దాంట్లో నీరు ఉంటే కనుక పిండేసేయండి నీటిని. ఈ నీరున్న కొందికి ఏంటంటే వాసన తేడా వస్తూ ఉంటుంది. కొంచెం ఒక గుప్పెడు ఉందనుకోండి, ఇవి 2 చిన్న మూలీల. దీంట్లో ఏం చేస్తామంటే మామూలుగా అల్లం పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, ముల్లంగికి కొద్దిగా ఏమంటారు దాన్ని, వెల్లుల్లిపాయలు కూడా వేస్తే బాగుంటుందండి. ఇందులో ఉన్న ఈ స్మెల్ రాకుండా పరోటా మంచి వాసన వస్తుంది. సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, రంగు బాగుంటుంది. కొద్దిగా ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి మన దగ్గర ఉంటే. తర్వాత నేనేం చేశానంటే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఇంచి అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేశాను, దంచేసాను, అది వేసుకుందాం. ఈ వాసన ఒక పెద్ద స్పూను పెరుగు, కాస్త కొత్తిమీర, దీన్ని కలిపేద్దాం ఒకసారి. తర్వాత దీనికి సరిపడా గోధుమ పిండి వేసి కలుపుకుందాం. ఆటే నీళ్ళు పోయకూడదండి, దీనికి అక్కర్లేదు. మనం ఇందులో పెరుగు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ముల్లంగిలో కొంచెం నీరు ఎక్కువగా ఉంటే వాసన తేడాగా ఉంటుంది. మీకు ఒకవేళ ఆ వాసన ఓకే అయితే పిండకుండా కలిపితే ఈ పాటికి చక్కగా కలిసిపోయేది. కొద్దిగా నూనె వేసి ఈ పిండిని బాగా మర్దన చేసేసి ఒక పావు గంట సేపు రెస్ట్ ఇవ్వండి, పక్కన పెడితే సరిపోతుంది. ఈ లోపల మనం మిగిలిన పనులు చేసుకుని అప్పటికి వచ్చేసరికి ఇది చక్కగా నాని బాగా పాళంగా అవుతుంది. చకచక పరోటాలు ఒత్తేసుకోవటమే. ఈ పరోటా అనగానే మనకు ఒక ఊహ వస్తుందండి, బోల్డని పొరలుగా వచ్చేది. అలా ఏం రాదండి, ఒక 3-4 పొరలు చేసుకుంటాం అంతే. ఇప్పుడు మనం ఆలు పరాటా అంటాం. ఏం చేస్తారు, అందులో ఆలు కూరని పెట్టి స్టఫ్ చేసి ఒత్తేస్తాం, అంతే కదా. ఇప్పుడు మూలిని స్టఫ్ చేయకుండా కలిపేసుకున్నాం అన్నమాట మనం. ఓవేళ పిండి అంటుకుంటోంది అనిపిస్తే ఇంకొక చిటికెడు గోధుమ పిండి వేసి ఒత్తుకునేందుకు వీలుగా చేసుకుందాం. కాసేపు మూత పెట్టి పక్కన పెడతాం. పిండిని మనకి సైజుకి సరిపడా, అంటే ఏ సైజులో మనం పరాటాలు చేసుకుంటామో ఆ సైజుకి సరిపడా ఉండలు చేసి పెట్టుకుందాం. మొదట నిమ్మకాయ సైజు చేస్తే సరిపోతుంది. చేతి కొద్దీ మర్దన చేస్తేనే గోధుమ పిండి బాగా సాగుతుంది, ఎక్కువ మెత్తగా వస్తాయండి. ఓపిక కావాలి కాస్త. 10 నిమిషాల పాటు కనుక సాగదీస్తే చక్కగా మృదువుగా వస్తాయి. మనం చపాతీ చేసేటప్పుడు ఎట్లా చేస్తాము, కొద్దిగా నూనె రాసి లేదా నెయ్యో రాసి మడతలు పెడతాం కదా, అట్లా మడత పెడితే ఇవి మనకి కొంచెం పొరలుగా వచ్చి బాగుంటాయి. కొద్దిగా ఒత్తుకోవటము. తర్వాత ఏం చేయాలి, ఏదైనా మనకి చేత్తో అలవాటు ఉంటే చేత్తో రాసుకోవచ్చు. కొంచెం నూనె రాసి అప్పుడు ఈ పొర వస్తుందన్నమాట. 2-3 సార్లు కనుక మనం మడతలు పెట్టామంటే ఆ మడతల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి అవి చక్కగా పొరలు వస్తాయన్నమాట. దీని షేప్ మీద పెద్దగా ఆలోచించకండి, స్క్వేర్గా వచ్చినా కూడా పరోటాలు టేస్టీగా ఉంటాయి. అండ్ నేను ఇంకొక సంగతి చెప్పడం మర్చిపోయాను, పిండి కలిపాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే ఉప్పు కొంచెం కలుపుకోండి. ఇప్పుడు బాగా వస్తుంది, 6 పొరలు వస్తాయి ఈజీగా. ఎంత పల్చగా వత్తినా కూడా పొర వస్తుందండి, రుచిగా ఉంటుంది, టేస్టీగా, అంటే బాగా కాలుతుంది లోపల దాకా కూడా. కొద్దిగా పిండి చల్లుతూ ఒత్తేసుకోండి. పెనం కాలిపోతే దీన్ని జనరల్ చపాతీ కాల్చినట్టే కాల్చుకోవాలి, కొంచెం ఒత్తుకోవాలి అంతే. ఒకవైపు ఆరాక రెండో వైపు తిప్పి కొంచెం నూనె వేసి కాల్చేసుకోవాలి. దీన్ని వస్తూ ఉంటుంది పొంగు. ఆ పొంగు వస్తున్నప్పుడు ఏం చేయాలి, కొద్దిగా మనం దేనితోటైనా అదిమేసి బటర్ తోటి కాల్చుకోవచ్చండి. అంటే మీకేమీ డైటింగ్ వ్యవహారాలు లేకపోతే
పిల్లలకే చేసి పెడతాము అంటే కనుక బటర్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసిన బటర్ వేసిన ఎక్కువ రుచిగా ఉంటాయి పరోటాలు. కాకపోతే మా వాళ్ళు కేకలేస్తున్నారు, మీరు జనాల్ని ఇలా ఎంకరేజ్ చేయకండి, వాళ్ళు చాయిస్ ప్రకారం చేసుకుంటారని. బటరే వేయాల్సిందే అని చెప్పకూడదు అంటున్నారు. సరే, అందుకని వేయాల్సిందే అని చెప్పట్లేదు. అందుకని మీ గౌరవార్థం నేను ఒట్టిగా నూనెతోటే కాలుస్తున్నాను. మీరు మాత్రం మీ చాయిస్ ప్రకారం వేసుకోండి. అది ఎక్కడెక్కడ పొంగుతుందో అక్కడక్కడ అదిమేస్తే అది లోపల దాకా హీట్ వెళ్తుంది, చక్కగా కాలుతుంది. రెండు పక్కల నూనె వేస్తూ చక్కగా కాల్చేసేయండి. దీన్ని పొయ్యి మీద మంట మీద పెట్టక్కర్లేదు కదా. వరుసగా ఒక్కొక్కటి ఇలాగే కాల్చేసుకోండి. పైకి తిరిగేస్తే మొదటిది వస్తుంది. చూడండి ఎలా తిరుగుతుంది, ఎంత చక్కగా ముక్క అవుతుందో చూడండి. టొమాటో సాస్ తోటి కానీ లేదా పెరుగు పచ్చడితోటి, రైతాతోటి కూడా సర్వ్ చేయొచ్చండి. నలుచుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి.